D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖంపై డార్క్ స్పాట్స్ అనేవి తరచూ ఏర్పడుతూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా పిలుస్తారు. సూర్యకాంతిలో ఎక్కువగా తిరగడం, మొటిమలు ఏర్పడడం, హార్మోన్ సమస్యలు, వాపులు రావడం వంటి కారణాల వల్ల ముఖంపై డార్క్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి. అయితే ఇందుకు ఖరీదైన చికిత్సలలో చేయించుకోవాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజ సిద్ధంగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అందుకు పలు చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొద్దిగా నిమ్మరసం తీసుకొని రాత్రిపూట డార్క్ స్పాట్స్ పై లేక ముఖంపై రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే డార్క్ స్పాట్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం అందంగా మారి మెరుస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. కలబంద గుజ్జు కూడా డార్క్ స్పాట్స్ను తగ్గించగలదు. ఇందులో అలోయిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డార్క్ స్పాట్స్ను తగ్గించేందుకు దోహదపడుతుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది. రాత్రిపూట కొద్దిగా కలబంద గుజ్జును డార్క్ స్పాట్స్ పై రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే కొద్ది రోజులకు డార్క్ స్పాట్స్ మాయమవుతాయి. ముఖం సహజ సిద్ధమైన నిగారింపును పొందుతుంది. పసుపులో కర్క్యూమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. స్కిన్ టోన్ను మెరుగుపరుస్తుంది. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె లేదా పాలు, పెరుగులో ఏదో ఒక దాన్ని తీసుకొని బాగా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే డార్క్ స్పాట్స్ను సులభంగా తగ్గించుకోవచ్చు. తేనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే నల్లని మచ్చలను తగ్గిస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తేనెను నేరుగా ముఖంపై లేదా నల్లని మచ్చలపై అప్లై చేయవచ్చు. 30 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజు చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. తేనెలో కాస్త నిమ్మరసం లేదా పెరుగు కలిపి కూడా రాయవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది.